క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము ద్వితీయోపదేశ కాండ గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. మోషే వ్రాసిన పంచగ్రంథాలలో ఇది 5వది. ఈనాటి పాఠంలో మనము ద్వితీయోపదేశ కాండం యొక్క ఉపోద్ఘాతంతో పాటు మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి చేసిన ప్రసంగం అని అర్థం. ఈ గ్రంథంలో ప్రేమించు, విధేయత చూపు అనే 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. ఈ పుస్తకం యొక్క సారాంశము ఏమిటంటే, అవిశ్వాసం వలన ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక దేవుడు వారిని వాగ్దత్త దేశంలోనికి ప్రవేశింపనీయక వారి సంతానం మాత్రమే ప్రవేశించడానికి అనుమతించాడు. ఇది వారు ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి వచ్చిన 40వ సంవత్సరంన మోషే చేసిన ప్రసంగం. దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం అతడు అధికారులను, న్యాయాధిపతులను నియమించడం గురించి, అరణ్యంలో వారు సంచరించిన సంగతులను గురించి, దేవుడు వాగ్దానం చేసిన భూమిని వేగు చూడడానికి మనుషులను పంపాలని వారు కోరుకున్న సంగతిని వారికి జ్ఞాపకం చేశాడు. మరియు ఈ గ్రంథం నుండి 5 ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకుంటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, రండి ద్వితీయోపదేశ కాండం వినండి. ద్వితీయోపదేశ కాండం అనగా మోషే చేసిన 2వ ప్రసంగం. ఇందులో ధర్మశాస్త్ర నియమాలే కాదు, ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలకు గద్దింపు కూడా లభిస్తుంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎంతో ఘనపరుస్తున్నాడు. ఈ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలున్నాయి. 1 ప్రేమించు, 2 విధేయత చూపు. ప్రేమ, ప్రేమించు అనే పదాలు ఈ గ్రంథంలో 22 సార్లు వస్తాయి. యేసు ప్రభువు ఒకసారి ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించేవారైతే నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుని ప్రేమకు నీవు చూపే ప్రతిస్పందనే విధేయత. ఇది సువార్తలోని ప్రాముఖ్యమైన నియమం. ధర్మశాస్త్రం మంచిదే, అందులో లోపమేమీ లేదు. కానీ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మనల్ని రక్షించలేడు. అందుకని ధర్మశాస్త్రం మంచిది కాదు అనుకోకండి. ధర్మశాస్త్రం మంచిదే, మనిషే చెడ్డవాడు. ద్వితీయోపదేశ కాండం రాసినవాడు మోషే. మోషే దేవుణ్ణి బాగా ఎరుగును. ఈ గ్రంథమందలి ఉపదేశం నవతరాన్ని ఉద్దేశించి చేయబడింది. వీరికి సీనాయి కొండ చరిత్ర తెలియదు. ఈ కొత్త తరం యొర్దాను తూర్పు దిక్కుకు వచ్చారు. ఆ తరువాత 1 నెలకు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. ఈజిప్టు నుండి వచ్చినప్పుడు ఆ తరం వారంతా గతించారు. అవిధేయతను బట్టి వారంతా రాలిపోయారు. అవిశ్వాసం, అవిధేయత వారిని నాశనం చేశాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఈ విధంగా వారు పాపం చేసి దేవుని తీర్పును కొని తెచ్చుకున్నారు. శరీరం బలహీనమైనది, శరీర స్వభావం మంచిది కాదు. అందుచేత ధర్మశాస్త్రం మానవునికి ఏమీ సహాయం చేయలేదు. దేవుడు మనల్ని రక్షించడానికి ధర్మశాస్త్రం ఏ విధంగానూ సహాయం చేయజాలదు. ఇప్పుడు ఇశ్రాయేలు కొత్త తరం వచ్చింది. వీరికి ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పాలి. అరణ్యంలో 38 సంవత్సరాల అనుభవం వీరికి ఉన్నది. ధర్మశాస్త్రం వీరికి తీర్పు చెప్పింది, కానీ రక్షించలేకపోయింది. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని తమ పిల్లలకు నేర్పాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఈ రోజున ధర్మశాస్త్రం అంటే బైబిలే. దానిని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఆ పని బడి చేయలేదు, గుడి చేయలేదు. మోషే నాయకుడు తన నాయకత్వాన్ని విరమించుకోబోతున్నాడు. జీవితంలోని చివరి ఘడియల్లో ఉన్నాడు. తమ అరణ్య ప్రయాణాన్ని పునర్విమర్శ చేస్తున్నాడు. దేవుని నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. వాగ్దత్త భూమిని గురించిన నియమాలు ఎన్నెన్నో ఉదహరిస్తున్నాడు. ఈ గ్రంథంలో మోషే తన ప్రజలకు ఒక కొత్త పాట నేర్పుతున్నాడు. 12 గోత్రాలను ఆశీర్వదిస్తున్నాడు. మరణానికి సిద్ధమవుతున్నాడు. సోదరీ సోదరులారా, బైబిలులోని ఈ పంచగ్రంథాలు
ప్రపంచ వాంగ్మయంలోకెల్లా అతి శ్రేష్టమైన గ్రంథాలు. ఈ గ్రంథాలలో మానవునికి దేవుడిచ్చిన ప్రత్యక్షం ఉంది. సృష్టి మొదలుకొని ధర్మశాస్త్రం, భూగోళ శాస్త్రం, చరిత్ర, మతం అన్నిటినీ గురించిన మూలోపదేశాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు మానవ జాతికి దేవుడిచ్చిన వరాలు. ఈ 5 గ్రంథాలను మోషే ధర్మశాస్త్రం అంటాము, కానీ ఇది దేవుని ధర్మశాస్త్రం. మోషే నీలాగే నాలాగే మానవ మాత్రుడు, కాని దేవుడు మోషే చేత రాయించాడు, మోషే రాశాడు. లోకంలో ఎన్నో మత గ్రంథాలున్నాయి, కాని ఈ గ్రంథం అనగా బైబిలు ఆదియందు దేవుడు అని ఆరంభమవుతుంది. దేవుడే రాజు, యాజకుడు. ఇశ్రాయేలు జాతిని ఏలిన రాజులున్నారు, కానీ వారందరికీ యెహోవాయే రాజు. రాజులందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిపాలించాలి. అందుచేత ఈ పంచగ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవుని గ్రంథంలో ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడతాయి. దేవుని ప్రజలు మంత్రతంత్రాలకు దూరంగా ఉంటారు. శకునాలు, పైశాచిక కృత్యాలు ఇందులో ఉండవు. పంచగ్రంథాలలోని ఆరాధన వాతావరణంలో పరిశుద్ధత నిండి ఉంటుంది. మానవుని పాపాన్ని దేవుడు వ్యతిరేకిస్తాడు, శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు, తొలగిస్తాడు, శుద్ధి చేస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు పడిపోతున్న మానవుణ్ణి పదే పదే లేపుతాడు, నిలువబెడతాడు. ఈ గ్రంథములలోని శిక్షలు న్యాయసమ్మతమైనవి. బహుమానాలు దేవుని ప్రేమను మనలో వృద్ధి చేస్తాయి. మానవ శ్రేయస్సు కోసమై విశ్వాసులను ప్రేరేపిస్తాయి. మా శ్రోతలు ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయము ఒక్కటి విడువకుండా వినాలి. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం 9వ వచనం ముఖ్యమైనది. నీ దేవుడైన యెహోవా నమ్మదగిన దేవుడు. ఈ గ్రంథమంతటిలో 2 ప్రముఖ వ్యక్తులు మనకు కనిపిస్తారు, మోషే, యెహోషువ. ద్వితీయోపదేశకాండంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాము. 1 చరిత్ర. దేవుడు చరిత్రకు కూడా దేవుడే. ఇశ్రాయేలు ప్రజను ఈజిప్టు దాస్యం నుండి తప్పించిన దేవుడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన క్రియలు శక్తిభరితమైనవి. దేవుని సౌశీల్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆయనను సన్నిహితంగా ఎరిగి ఉండాలి. ఇశ్రాయేలు గత చరిత్ర మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. వారి జయాపజయాలను గురించి తెలుసుకొని ఆయనకు లోబడకుండా వారు చేసిన తప్పులు మనం చేయకుండా చూసుకోవాలి. 2 ధర్మశాస్త్రం. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి తరంలోనూ ఇశ్రాయేలు దేవుని నిబంధనను నూతనపరుచుకుంటూ ఉండాలి. నవతరం వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తూ దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సమయోచితమైన సందర్భం. దేవునికి మనం లోబడాలంటే, ఆయన సత్యం కోసం మనం నిలవాలంటే, ప్రతిసారి ఆయన వాగ్దానాలను మనం స్మరించుకుంటూ నూతనపరుచుకోవాలి. 3 ప్రేమ. ఇశ్రాయేలు జాతికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ప్రేమ. దేవుడు శిక్షిస్తాడు, కాని అందులో కూడా ఆయన ప్రేమ కనపడుతోంది. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. దేవుడు తన ప్రజల నుండి కోరేది ప్రేమ. ఈ ప్రేమ హృదయములో నుండి రావాలి. యాంత్రికంగా అర్ధమనస్సుతో ఏమేమో చేయడం ప్రేమ అనిపించుకోదు. మనము దేవుని యందు విశ్వసిస్తున్నామంటే అది ప్రేమను బట్టే. దేవుని ప్రేమకు మన హృదయాలు స్పందించాలి. దేవుని ప్రేమ మనలను నింపివేస్తే అప్పుడు ఇతరుల పట్ల మన సంబంధాలు సరిగ్గా ఉంటాయి. నీతి న్యాయాలు మనకు అలవడుతాయి. అప్పుడు ఇతరుల హక్కులను మనం మన్నిస్తాము. 4 తీర్మానం. దేవుడు మనల్ని బలవంతం చెయ్యడు, మనమే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవాలి. విధేయత మార్గాన్ని మనం కోరుకోవాలి. వ్యక్తిగతంగా దేవునికి విధేయులైన వారికి ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయి. తిరుగుబాటు వలన ఎన్నెన్నో అరిష్టాలు ప్రాప్తిస్తాయి. దేవునికి దూరమైన వారు తమకు తామే కీడు చేసుకుంటారు. విశేషించి ఇతరులకు ఎక్కువ కీడు చేస్తారు. 5 ఉపదేశం.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, మీరు నా సత్యాలను మీ పిల్లలకు, రాబోయే తరానికి బోధించండి అన్నాడు. ఆరాధన కార్యక్రమంలో, ప్రబోధాలలో దైవవాక్యాలను కంఠత చేయటంలో దేవుని ప్రజలకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. రాబోయే తరానికి తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని నేర్పాలి, అందించాలి. దేవుని సత్యం మన మనస్సులలో, హృదయాలలో ఉండాలి. అంతేకాని సాంప్రదాయాలలో దేవుని సత్యం నిరర్ధకమవుతుంది. ద్వితీయోపదేశకాండం గ్రంథం మన ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతుంది. ఈ గ్రంథంలోని సత్యాలన్నీ కలిపితే మిగతా 4 గ్రంథాలకు ఆధారమైన పునాది మనకు కనపడుతోంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనం స్పష్టంగా చెబుతోంది, మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాశాడు. మోషే తన ప్రజలతో ఇదే చివరిసారిగా మాట్లాడుతున్నాడు. మోషే మాటలు ఉద్రేకభరితమై వినబడుతున్నాయి. ఒక తండ్రిలాగా తన బిడ్డల భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ మాట్లాడుతున్నాడు. తాను కనాను భూమిలో ప్రవేశించడు, అంతకు ముందే అతడు చనిపోతాడు. అందుకే ఈ మాటలు అతని ఉద్రేకాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. నిర్గమకాండంలో మోషే అప్పుడప్పుడు కోపాన్ని వెలిబుచ్చాడు, అంత ఎక్కువగా మాట్లాడలేదు. అయితే ద్వితీయోపదేశకాండంలో మోషే అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అతని వినయం, వక్తృత్వం అతని మాటల్లో ధ్వనిస్తున్నాయి. ఈ 40 సంవత్సరాలలో మోషేలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోబోతున్నారు. వీరికిది చిట్ట చివరి పరీక్ష. ఈ సవాలును వీరు ఎలా ఎదుర్కొంటారు? దేవుని నిబంధనను గైకొంటారా, లేక లౌకిక ఆశలకు లోనై అపజయం పాలవుతారా? ద్వితీయోపదేశకాండం మొదటి 3 అధ్యాయాలలో మొదటి ఉపదేశం ఉంది. ఇందులో వెనకటి జీవితాన్ని పునర్విమర్శ చేశాడు. ఇక రెండో ఉపదేశం 4వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు. ఇది సుదీర్ఘమైన ఉపదేశం. ఇక మూడో ఉపదేశం 27 నుండి 33వ అధ్యాయం వరకు. ఇది వీడ్కోలు సందేశం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాలను మోషే పునర్విమర్శ చేస్తున్నాడు. జరిగిన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. గత చరిత్రను సింహావలోకనం చేస్తున్నాడు. యెహోషువ, కాలేబు తప్ప ఆ తరంలో ఏ ఒక్కడూ మిగిలి ఉండలేదు. ఈ కొత్త తరాన్ని వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి సిద్ధపరుస్తున్నాడు. గత చరిత్రలోని సంఘటనలను విని ఆ తప్పులు తాము చేయకుండా జాగ్రత్త పడతారని దేవుడు ఆశించాడు. అది యొర్దాను ఇవతలి అరణ్యం, అరాబా మైదానం, చుట్టూరా ఉన్న ప్రదేశాల పేర్లు పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు. సూపు అనే చోటికి ఈ స్థలం ఎదురుగా ఉంది. హోరేబు నుండి కాదేషు బర్నియాకు 11 రోజుల ప్రయాణం అంతే. సేయీరు మన్నెపు మార్గంగా వస్తే చాలా దగ్గర. ద్వితీయోపదేశకాండమంతా మాట్లాడుతున్నాడు మోషే. ఎద్రెయి అనే చోట సీహోను, ఓగు అనే 2 రాజులను వీరు హతం చేశారు. ఇప్పుడు ఇది 40వ సంవత్సరం 11వ నెల 1వ తేదీ. యెహోవా మాట్లాడమని ఆజ్ఞాపిస్తే మోషే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే తన ప్రథమ ఉపన్యాసం చేస్తున్నాడు. ముందు అతడు మాట్లాడాడు. మాట్లాడిందంతా ఆ తరువాత గ్రంథస్థం చేశారు. అది సంగతి. మోషే కాలంలో రాత అనేది లేదంటూ కొందరు పండితులు అనుమానాలను లేనిపోనివి కల్పిస్తున్నారు. అది పండితుల లక్షణం. అయితే ఈ మధ్యన ఎన్నెన్నో రుజువులు బయటపడటంతో పండితులు మౌనంగా ఉండిపోయారు. మోషే చూడండి ఎలా అనర్గళంగా ఏకధాటిగా మాట్లాడుతున్నాడో. నాకు నోటి మాంద్యం ఉంది, మాట్లాడలేను అని సాకులు చెప్పిన మోషేయేనా ఇతడు? అవును, అతడే. ఇప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత ఉంది. దేవుని సన్నిధిలో నిగ్గుదేరిన మహావక్త అయ్యాడు. దేవుడే అతని నోట మాటలు ఉంచాడు గనుకే అతడు ఇంతటి గంభీరోపన్యాసం చేయగలిగాడు. గత చరిత్రను సింహావలోకనం చేస్తున్నాడు.
వారి ప్రయాణాలు ప్రయాసాలు ఎలా కొనసాగింది చెబుతూ అందులో తన పొరపాట్లు తన బలహీనతలు కూడా ఎత్తి చూపుతున్నాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోషే పద్ధతి. నిష్కర్షగా నిర్ద్వంద్వంగా మాట్లాడతాడు. నిర్గమకాండం 18వ అధ్యాయంలోని సంగతులే ఇవన్నీ. మోషే గుండెల్లో బరువు, అందుకే అంత అసహనం, కోపం, విసర్ధన. మిమ్మల్ని నేనొక్కణ్ణి మొయ్యాలా, నాకు చేతకాదు అంటూ విసుక్కున్నాడు. పెద్దలను నియమించడానికి దేవుడు అనుమతించాడు. 70 మందితో ఒక దళాన్ని ఏర్పరిచాడు. ఈ 70 మందే చిట్టచివరికి సన్హెద్రిను సభికుల సంఖ్యగా తేలింది. అనేక సంవత్సరాల తరువాత ఈ 70 మంది కలిసి యేసును శిలువ వేతకు అప్పగించిన వారయ్యారు. ఆ పాపం వారికే దక్కింది. మోషే ఏదో తనే వీరిని మోస్తున్నట్లు మాట్లాడుతున్నాడే గాని అసలు సంగతి చూడలేకపోయాడు. ఇశ్రాయేలును మోసింది మోషేనా? కాదు, దేవుడు, యెహోవా. మోషేను నియమించింది ఎవరు? దేవుడే. ఆయనే సమస్తము నిర్వహించగల సమర్థుడు. మోషేకు మరే సభ అక్కర్లేదు. దేవుడు అతనికి తోడై ఉండగా మరొకరి తోడ్పాటు అంటూ మోషే పలకాల్సిన అవసరమే లేదు. ఇది మోషే చేసిన పొరపాటు. దాన్ని ఒప్పుకుంటున్నాడు. కొందరు తమ గొప్పతనాన్ని ఎంతగానో ఉగ్గడించుకుంటూ మాట్లాడతారు. తమ బలహీనతలను ఒప్పుకోరు, కప్పిపుచ్చుకుంటారు. కాని మోషే అలా కాదు. తనలోని బలహీనతలను బయట పెట్టుకుంటున్నాడు. అందుకే మోషే అంటే దేవునికి అంత ఇష్టం. 70 మంది ఉంటే పని సులభతరమవుతుంది అనుకున్నాడు గాని పని కష్టతరం, క్లిష్టతరం అయింది. ఇప్పుడు మన పరిస్థితులు చూడండి. సంఘ కాపరి ఉంటాడు. అతడు ఒక సలహా చెప్తాడు. కాని కార్యనిర్వాహక వర్గం అతని మాట వినరు, వ్యతిరేకిస్తారు. వాదోపవాదాలతో పని మాత్రం జరగదు. అది కథ. నీవా నేనా అంటూ కయ్యానికి కాలు దువ్వుతూ కూర్చుంటారు. ఇది దైవసేవకు దోహదం కాదు, గొప్ప ఆటంకం. కాపరి దేవుని వాక్యం కోసం నిలిచే వ్యక్తి అయితే కార్యనిర్వాహక వర్గం కాపరినే సమర్థించాలి, తప్పదు. కాపరిలో చిల్లర మల్లర తప్పులు పడుతూ రంధ్రాన్వేషణ చేసేవారు అట్టి పని మానేసి దేవుని పని చెయ్యాలి, లేదా విరమించుకొని ఇంటికి పోవాలి, అంతే. ఊరికే తర్జనభర్జనలు చేసి కాపరిని ముప్పుతిప్పులు పెట్టే చూపరుల విషయమై జాగ్రత్త. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 19వ వచనం నుండి వినండి. మనం హోరేబు నుండి సాగి ఎట్టకేలకు కాదేషు బర్నియాకు చేరాము. ఘోర మహారణ్యం దాటి అమోరీయుల మన్యం మార్గాన వచ్చాము. యెహోవా ఆజ్ఞ ప్రకారమే వచ్చాము. అప్పుడు నేను మీతో అన్నాను, ఇది అమోరీయుల మన్యం. దేవుడు దీన్ని మనకిస్తాడు. ఈ దేశాన్ని మనకు అప్పగించాడు. పదండి, స్వాధీనపరుచుకోండి. మన పూర్వీకుల దేవుడైన యెహోవా ఆజ్ఞ మేరకు నడవండి. భయపడకండి, అధైర్యపడకండి. అప్పుడు మీరు నాతో అన్నారు, మనకంటే ముందుగా మనుష్యులను పంపు. వారు మన కోసం ఆ దేశాన్ని వేగుచూచి తిరిగి వచ్చి వర్తమానం తెస్తారు. అందులోకి మనం వెళ్ళవలసిన త్రోవ, మనం చేరవలసిన పురాలను గురించి వారు చెబుతారు. మీరు చెప్పిన మాట మంచిది అనుకున్నాను. గోత్రానికి ఒకడు, అలాగా 12 గోత్రాలలో నుండి పిలిపించాను. వారు తిరిగి ఆ మన్యంలోకి వెళ్ళారు. ఎష్కోలుకు వచ్చి వేగు చూచారు. ఆ దేశమందలి ఫలాలను చేతపట్టుకొని వచ్చి మనకిచ్చి అన్నారు, మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది. అయితే యెహోవా సెలవిచ్చిన మాటకు ఎదురు తిరిగి మీరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. మీ గుడారాలలో కూర్చొని సణిగారు. యెహోవా మన మీద పగపట్టాడు, మనలను సంహరించాలని చూస్తున్నాడు. ఈజిప్టు నుండి మనల్ని రప్పించి మనల్ని అమోరీయుల చేతికి అప్పగించాలని చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలం? అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తైన వారు. ఆ పట్టణాలు గొప్పవి.
ఆ ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతాయి. అక్కడ అనాకీయులను చూచాము. ఈ మాటలు విన్నప్పుడు మా హృదయాలు నీరు కారిపోయాయి. మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నేనన్నాను, దిగులు చెందవద్దు, వారికి భయపడవద్దు. మీ దేవుడైన యెహోవా మీకు ముందర నడుస్తున్నాడు. మీ కన్నుల ఎదుటే ఈజిప్టులో అరణ్యములో మీకోసం చేసినట్లే ఇప్పుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో ఎవరైనా తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ములను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురు. ఇంతగా నేను చెప్పినా మీరు దేవుని యందు విశ్వాసముంచలేదు. ఆయన మీకు తోవ చూపించాడు. రాత్రి అగ్నిలో పగలు మేఘములో ఆయన మీకు ముందర నడిచి మీ గుడారాలను మీరు వేయవలసిన స్థలాన్ని ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు. ప్రియశ్రోతలు, మోషే ప్రసంగం వింటున్నారా? అదొక అరణ్య యాత్ర. అదేమీ సరదాగా చేసే విహారయాత్ర కాదు. కాదేషు బర్నియాలో మోషే చేసిన తీర్మానం మరో తప్పు, పొరపాటు. అయినా ఇది కేవలం ఒక్క మోషే తప్పే కాదు, ప్రజల తప్పు కూడా. మళ్లీ మోషే కార్యనిర్వాహక వర్గాన్ని సంప్రదించాడు. అయినా వీరు ఆ దేశాన్ని వేగు చూసేదేమిటి? దేవుడు ఎప్పుడో ఆ పని చేశాడు గదా. దేవుడు అంతకు ముందే ఎప్పుడో చెప్పాడు అది పాలుతేనెలు ప్రవహించే దేశమని. దేవుడు ఈ మాటలు చెప్తే వారు విన్నారు కదా. దేవుని మాటను ఆ మాత్రం నమ్మలేరా? ఆ దేశంలో రాక్షసులు ఉన్నారా అంటే ఉన్నారు. అయితే వారి సంగతి దేవుడే చూసుకుంటాడు అనే విశ్వాసం వీరికి ఉండాలి గదా. వీరి అల్ప విశ్వాసం వల్లనే వాగ్దత్త భూమి ప్రవేశం వాయిదా పడింది. దేవుడు తమకు తోడై ఉండగా వీరు ఎవరికీ భయపడనక్కర్లేదు. బయటి పరిస్థితులు దేవుని బిడ్డలకు ఒక సమస్య కానే కాదు. వీరి లోపల అల్ప విశ్వాసం ఉంది. దాన్ని బట్టే వీరికి అపజయం. వీరి అల్ప విశ్వాసం చివరికి ఎలా పరిణమించిందో చూచారా? యెహోషువ, కాలేబు తప్ప మిగతా వారంతా గతించారు, నశించారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 34వ వచనం నుండి వినండి. అప్పుడు యెహోవా మీరు చెప్పిన మాటలు విని కోప్పడ్డాడు. అన్నాడు, ఇది చెడ్డతరం. నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఈ మంచి దేశములోనికి ఎవరూ వెళ్లరు. కాలేబు మాత్రమే వెడతాడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాడు గనుక అతడే ఆ మంచి దేశాన్ని చూడగలడు. అతడు అడుగుపెట్టిన దేశాన్ని నేను అతనికి అతని సంతతి వారికి ఇస్తాను. ఇది నా ప్రమాణము అన్నాడు దేవుడు. యెహోవా మిమ్ములను బట్టి నా మీద కోప్పడ్డాడు అన్నాడు. నీ పరిచారకుడైన యెహోషువ, నూను కుమారుడు అందులో ప్రవేశిస్తాడు గాని నీవు ప్రవేశించవు. నీవు అతణ్ణి ధైర్యపరచు. ఇశ్రాయేలీయులు దానిని స్వాధీనపరుచుకోవడానికి యెహోషువ సాధనమవుతాడు. ఈ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరించబడతారని మీరన్నారే, ఆ మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు. దానిని వారికే ఇస్తాను. వారే దాన్ని స్వాధీనపరుచుకుంటారు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యానికి ప్రయాణం కండి. అందుకు మీరన్నారు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాము. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని బట్టి మేము వెళ్ళి యుద్ధం చేస్తాము. అప్పుడు మీరందరూ ఆయుధాలు ధరించారు. అనాలోచితంగా ఆ మన్యంలోకి వెళ్ళారు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, యుద్ధానికి పోవద్దు. నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్ళకండి. మీరు వెళ్ళినా శత్రువుల చేతిలో హతమవుతారు. ఈ మాట వారికి చెప్పు. నేను ఆ మాటలు మీకు తెలియజెప్పాను, కాని మీరు వినలేదు. యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యానికి వెళ్ళారు. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మిమ్ములను ఎదుర్కొన్నారు. కందిరీగల వలె మిమ్ములను తరిమారు. హోర్మా వరకు సేయూరులో
మిమ్మల్ని హతం చేశారు. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడ్చారు. యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. మీరు కాదేషులో బహుదినాలు నివసించారు. ఎన్నాళ్ళు మీరు అక్కడ ఉండిపోయారో అదంతా మీకు తెలుసు. ప్రియ శ్రోతలారా, గమనించండి, కాలేబు యెహోషువ ప్రత్యేకమైన వ్యక్తులు. వారికి తమ దేవుని యందు గొప్ప విశ్వాసమున్నది. మంచి నివేదిక తెచ్చారు. కాలేబుకు నిర్ణయించబడిన భూభాగం అతనికి స్వాధీనమైంది. యెహోషువ గ్రంథంలో కాలేబు గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు. కాలేబు ఆ దేశాన్ని చూచాడు, పరిశీలించాడు, దానిని దేవుని నామమున స్వాధీనపరుచుకుంటాను అన్నాడు. దేవుడిచ్చాడు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. యువతీ యువకులారా, దేవుని నామమున విశ్వాసంతో అడుగు పెట్టాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రార్థన విశ్వాసంలోకి ఊపిరి పోస్తుంది. కాలేబు అడుగుపెట్టిన స్థలం కాలేబు స్వాధీనంలోకి వచ్చింది. నడవాలి, శత్రు శిబిరంలో అడుగు పెట్టాలి, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. మోషే తరువాత యెహోషువ నాయకుడు. అతనికి మంచి అనుభవం ఉంది. కాలేబు యెహోషువ ఈ ఇద్దరూ జంట విశ్వాసులు. సోదరీ సోదరులారా, వింటున్నారా? బాధ్యత నెరిగిన వారే విశ్వాసులు. 20 సంవత్సరాలకు పైబడిన వారే వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. తమ పిల్లల మీద వంకపెట్టి మేము వెళ్ళమంటే అది కుంటి సాకు. ఆ పిల్లలే ప్రవేశిస్తారు, పెద్దవారే గతించారు. దేవుడు వద్దు అంటున్నా వినకుండా యుద్ధం చేశారు, హతులయ్యారు. విశ్వాసమంటే మొండితనం కాదు, దేవుడు చెప్పినట్లు చెయ్యటం. దేవుడు చెప్పని పని చేసి దేవుడు సాయం చేయలేదు అంటే అది తప్పు. పాఠం సమాప్తం. ద్వితీయోపదేశ కాండము గ్రంథంలోని 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి? ద్వితీయోపదేశ కాండము గ్రంథంలోని 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి? 1 కష్టపడు, సాధించు. 2 విధేయత చూపించు, జాలి చూపించు. 3 ప్రేమించు, విధేయత చూపు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి చేసిన ప్రసంగమని, ఈ గ్రంథంలో ప్రేమించు, విధేయత చూపు అనే 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా ఉన్నట్లుగా చూసాం. ఇందులో చరిత్ర, ధర్మశాస్త్రం, ప్రేమ, తీర్మానం మరియు ఉపదేశం అనే 5 విషయాలు ప్రాముఖ్యమైన విషయాలుగా తెలుసుకున్నాం. ఐగుప్తు దేశం నుండి విమోచింపబడిన ఇశ్రాయేల్లోని మొదటి తరం వారు అవిశ్వాసం వలన, తమ సనుగుల వలన దేవునికి కోపం పుట్టించి ప్రవేశించలేకపోయారు. ఏ కష్టంలోనైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, కానీ ఆయనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి మనకు కష్టం వస్తే ఇక మనము ఎలుగెత్తి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఈ సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండలాగున సత్యవంతుడైన దేవుడు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.